ఈరోజు దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ, అడుగంటిపోయిన రాజ్యాంగబద్ధ సంస్థల ప్రతిష్ట, వీటన్నిటిని పునరుద్ధరించుకుంటూ ఒక్కొక్క కష్టాన్ని అధిగమించుకుంటూ ఒక్కొక్క సమస్యను పరిష్కరించుకుంటూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే పని ఈరోజు నేను నా మంత్రివర్గ సహచరులు ముందుకు తీసుకెళ్తున్నాం. కష్టాలు వచ్చినాయి, ఒడిదుడుకులు వచ్చినాయి, అయినా నిటారుగా నిలబడి తట్టుకొని వాటన్నిటిని అధిగమించుకుంటూ ముందుకు వెళ్తున్నాం. ఇవాళ మిత్రులారా, తెలంగాణ సమాజంలో 70% రైతాంగం, 70% రైతాంగం కోసం ఈ 18 నెలల్లో రైతు భరోసా కావచ్చు, రైతు బీమా కావచ్చు, లేకపోతే గిట్టుబాటు ధర కావచ్చు, రైతు రుణమాఫీ కావచ్చు, ఈరోజు రైతులకు సంబంధించిన సంక్షేమ పథకాలలో సన్న వడ్లకు 500 రూపాయల బోనస్ కావచ్చు, 18 నెలల్లో ఈ దేశంకే ఆదర్శంగా నిలబడే విధంగా రైతాంగానికి 1,04,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఈ దేశంలో రైతులను ఆత్మగౌరవంతో నిలబడే విధంగా 25,55,964 మంది రైతులకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసి రైతులకు అప్పు రుణ విముక్తిని చేసిన పార్టీ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం అని ఈ వేదిక మీద నుంచి నేను గర్వంగా చెప్పదలుచుకున్న మిత్రులారా. ఆనాడు మీకందరికీ తెలుసు, తెలంగాణ రాష్ట్రంలో రైతులు వరి వేస్తే వరి కొనుగోలు చేయక ఐకేపీ కేంద్రాలను మూతవేసి ఆనాటి ముఖ్యమంత్రి ఒక మాట అన్నాడు, ఎవరైనా రైతు వరి వేసుకుంటే మీరు ఉరి వేసుకున్నట్టే, నాకు సంబంధం లేదు, రాష్ట్ర ప్రభుత్వం వరి కొనుగోలు చెయ్యదు అని ఆనాటి ముఖ్యమంత్రి గారు చెప్పారు. కానీ ఇందిరమ్మ రాజ్యంలో ప్రజాపాలనలో మనం ప్రభుత్వం వచ్చిన వెంబడే చెప్పినాం, మీరు ఎంతైనా వరి పండించండి, చివరి గింజ వరకు కొంటాం, చివరి గింజ వరకు కొనడమే కాదు 500 రూపాయల బోనస్ ఇస్తామని ఆ ఎల్ల మాట ఇచ్చినాం. 2024-25 సంవత్సరంలో భారతదేశంలోనే అత్యధికంగా వరి పండించినాం. ఎంతయ్యా అంటే 2,80,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యాన్ని ఉత్పత్తి చేసి ఈ దేశానికి ఆదర్శంగా నెంబర్ 1 స్థానంలో నిలబడ్డ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ప్రతి గింజ మన ప్రభుత్వం ప్రజా పాలనలో కొనుగోలు చేసిందని ఈరోజు నేను గర్వంగా చెప్తున్న మిత్రులారా.